హనుమంతుడికి తమలపాకులు ఎందుకు ఇష్టం? ఈ కథ రామాయణంలో లంక దహనం తరువాత జరిగిన ఒక సంఘటన ఆధారంగా చెప్పబడింది. సీతమ్మ జాడ కోసం వెతుకుతూ హనుమంతుడు లంకలో అడుగుపెట్టినప్పుడు రావణాసురుడి సైనికులు ఆయన్ను బంధిస్తారు. ఆయన తోకకు నిప్పు పెడతారు. ఆ మంటలు హనుమంతుడి కోపాన్ని ఇంకా పెంచుతాయి. కోపంతో హనుమంతుడు లంక నగరం మొత్తాన్ని దహించి బూడిద చేస్తాడు. లంకను కాల్చిన ఆ మంటల వేడి వల్ల హనుమంతుడి శరీరానికి కూడా తీవ్ర కాలిన గాయాలవుతాయి. లంక నుండి తిరిగి వచ్చాక హనుమంతుడి శరీరంపై ఉన్న గాయాలను చూసి శ్రీరాముడు కన్నీరు ఆపుకోలేకపోతాడు. తన భక్తుణ్ణి ఆలింగన చేసి కన్నీళ్లతో బాధపడుతూ రాముడే స్వయంగా తమలపాకులు తెచ్చి హనుమంతుడి గాయాలపై ఔషధంగా పెడతాడు. రాముడి స్పర్శతో తమలపాకుల చలువ వల్ల హనుమంతుడి గాయాల మంట తగ్గి ఆయనకు ఉపశమనం కలుగుతుంది. ఎంతో ప్రీతిపాత్రమవుతాయి. అప్పుడు హనుమంతుడు జాంబవంతుడితో ఇలా అంటాడు, ఇకపై నన్ను ఎవరైనా పూజించాలనుకుంటే నాకు తమలపాకుల మాల వేసి ఆరాధించండి. అలా చేసిన వారి కష్టాలను నేను తీరుస్తాను, వారిని సాక్షాత్తు శ్రీరాముడిలా చూసుకుంటాను అని మాటిస్తారు. అందుకే ఆంజనేయస్వామికి తమలపాకుల పూజ అంటే అంత ఇష్టం.